నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూకొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకం. లైసెన్స్ సర్వేయర్లకు టీటీడీసీలో ప్రారంభమైన శిక్షణ. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షిషా. శబ్ద కాలుష్యం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల కొరడా. స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన వాటిని రోడ్డు రోలర్తో తొక్కించిన పోలీసు యంత్రాంగం. మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన మెకానిక్లపై సైతం చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టీకరణ. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. జిల్లాను వీడని అకాల వర్షాలు. ఉరుములు మెరుపులతో పట్టణంలో భారీ వర్షం. జలమయమైన ప్రధాన రహదారులు. భూభారతి చట్టం అమలులో భాగంగా భూకొలతలు తీసుకోవడంలో సర్వేయర్లు కీలక భూమిక పోషించనున్నారని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ మంగళవారం టీటీడీసీలో ప్రారంభం కాగా కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో భూముల కొలతలలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. లైసెన్స్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం నుండి తొలి విడత శిక్షణ ప్రారంభించారు. పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణను ప్రారంభించి అభ్యర్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ రాజేందర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రామేశ్వర్తో పాటు సర్వేయర్లు, అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని అన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు గాను లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను అందించడం జరుగుతుందని, 2 విభాగాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మ్యాప్ లొకేషన్ లేక ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. వాటిని గుర్తించడంలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకంగా మారనుందన్నారు. సంబంధించిన మళ్ళీ భూభారతి పోర్టల్స్ కానీ రూల్స్ కానీ కూడా విడుదల చేయడం జరిగింది. మీరు అందరూ చదివి ఉండొచ్చు. ఒకవేళ చదవట్లేదంటే దయచేసి మళ్ళీ చదవండి. ఆన్లైన్లో కూడా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ ఉద్దేశంలో మళ్ళీ ఆ చట్టంలోనే ఈ అంశం ఉన్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్స్కి ఇట్లా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ రూల్ కూడా ఏమున్నాయి నేను ఇంకా కూడా చెప్తాము. సో ఈరోజు అదే ఆదేశాల్లో మనం ఈరోజు ఈ లైసెన్స్డ్ సర్వేయర్స్కి మన ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఇది ఒకటి విప్లవం. ఎందుకంటే ఈ కొన్ని మన రాష్ట్రాల్లో మేజర్గా మీకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కర్ణాటకలో చాలా బ్రహ్మాండంగా ఇది నడుస్తూ ఉంది. సిమిలర్గా మా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత స్టార్ట్ అయింది. సో 2 రాష్ట్రాల్లో మళ్ళీ అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది అది మళ్ళీ మన ప్రభుత్వం కూడా అన్ని స్టడీ చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కూడా ఇది అమలు చేయడానికి ఒక దిశకి మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు చేస్తాము. మొన్న గౌరవనీయులు సిసిఎల్ఏ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. సో భూభారతి చట్టంలో బేసికల్ గా ఒక 2-3 అంశం ఉన్నాయి. దాంట్లో సర్వేయర్స్ రోల్ చాలా కీలకమైన ఉంటుంది. ఒకటేమో ఎవరైనా పట్టదారు ఉన్నా లేదు ఎంజాయర్ ఉన్నా ఆక్యుపెంట్ ఉన్నారా వాళ్ళు కూడా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా డైరెక్ట్ గా సర్వే చేసుకొని మళ్ళీ మండల్ సర్వేయర్ ద్వారా మనం అథెంటికేట్ చేస్తాం, వ్యాలిడేట్ చేస్తాం. ప్రతి ఒక్క చోట్ల డైరెక్ట్ గా మండల్ సర్వేయర్ కి వెళ్ళాలి అంత అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా డైరెక్ట్ గా ఎవరైనా పర్సన్ వెళ్ళి లైసెన్స్ సర్వేయర్ అంటే ఇప్పుడు మనం మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీకు ఆర్డర్స్ ఇస్తారు ఎవరైతే పాస్ అవుతారు. సో అందరూ పాస్ కూడా అవ్వాలి, అవునా కదా? అందరూ పాస్ అవ్వాలి. ఇప్పుడు 158 మెంబర్స్ ఉన్నారు అంతే కదా ఐడియా. 155 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు.
సో మీరు ఇప్పుడు 15 days ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో థియరీ కూడా ఉంటుంది, ఫీల్డ్ కూడా ఉంటుంది. సో అన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీకు ఆర్డర్స్ ఇస్తాయి. ఆర్డర్స్ ప్రకారమే మళ్ళీ ఎవరైనా పట్టదారు కానీ ఆక్యుపెంట్ కానీ మీకు అప్రోచ్ అయ్యి మళ్ళీ మీ సర్వీసెస్ కూడా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్లు అదే భూభారతి చట్టంలో మళ్ళీ ఎవరైతే ఇట్లా మ్యాప్ సబ్మిట్ చేస్తారో మళ్ళీ మన మండల్ సర్వేయర్ వాటికి వ్యాలిడేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది భూభారతి చట్టంలో. రెండోది అంటే భూదార్ కార్డు. మీరు అందరూ చట్టంలో గురించి అది చూసి ఉండొచ్చు. సో భూదార్ కార్డులో అంటే మీ ఎవరైనా పట్టాదారు భూమి ఎక్కడ ఉంది అవి తెలవాలి అంటే భూదార్ కార్డ్ ఒకటి మన మార్గం. భూదార్ కార్డ్ లో బేసికల్ గా విస్తరణము, తర్వాత లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అవి అన్ని వివరాలు కూడా ఒక యూనిక్ ఐడి కార్డ్ కూడా ప్రతి ఒక్క పట్టణానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అవి కూడా తయారు చేయాలి అంటే తప్పకుండా మీ రోల్స్ చాలా అవసరం ఉంటాయి. మీ రోల్స్ కూడా చాలా కీలకమైన ఉంటుంది. భూభారతిలో లైసెన్స్ సర్వేయర్లతో సర్వే జరుపుకొని మండల సర్వేయర్లతో ధృవీకరిస్తే సరిపోతుందని తెలిపారు. శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. మనం అంటే జనరల్ గా ఇది చైన్ అండ్ స్టాఫ్ మెథడ్ తో మాత్రమే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు DGPS టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ భూదార్ కార్డ్ లో ఇవన్నీ ఒక్కొక్క పార్సల్ కి మనం క్లియర్ గా లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ ఎక్స్టెంట్ తో సహా భూదార్ కార్డ్ కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూదార్ కార్డ్ కూడా తయారు చేసి మళ్ళీ ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంది అంటే ఎవరైనా తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేసేటప్పుడు నక్షాతో సహా వెళ్ళాలి. నక్షాతో సహా వెళ్ళిన తర్వాత క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏవైతే అమ్ముతున్నారో వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది భూమి ఎక్కడ ఉంది. భూమి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే రికార్డ్ లో పేరు ఉన్నాయి కానీ భూమి ఎక్కడ ఉంది తెలియట్లేదు. లేదు పట్టాదారు పాస్బుక్ లో ఉన్న ఎక్స్టెంట్ రికార్డ్ లో ఉన్న ఎక్స్టెంట్ మ్యాచ్ చేయట్లేదు. ఇవి అన్ని ఎందుకు సమస్య ఉన్నాయి అంటే వి డోంట్ హ్యావ్ మ్యాప్. ప్రతి ఒక్క దానికి మనకి లొకేషన్ లేదు, మ్యాప్ లేదు. అదే పరిష్కారం చేయాలి అంటే తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. మ్యాప్ ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బయర్ అండ్ సెలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఇట్లా ఫ్యూచర్ లో భూ సమస్య రాకుండా కూడా మనం మాక్సిమం పరిష్కారం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. పట్టాదారు పాస్బుక్ లో కూడా మళ్ళీ మ్యాప్ వస్తాయి. పట్టాదారు పాస్బుక్ లో కూడా మీరు ఎవరైనా ఇప్పుడు ఈ బయర్ ఉంటారు, సెలర్ ఉంటారు, మళ్ళీ వాళ్ళు మ్యాప్ తీసుకొని పోతారు కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా పట్టాదారు పాస్బుక్ లో కూడా ఫ్యూచర్ లో మ్యాప్ కూడా వస్తాయి. సో అట్లా ఈ 3-4 కీలకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అవి చేయాలి అంటే లైసెన్స్డ్ సర్వేయర్స్, ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న సర్వేయర్స్ సంఖ్య తక్కువ ఉన్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్స్ కి మళ్ళీ ప్రభుత్వం మీరు మీ ఏవైతే అప్లై చేశారో దాంట్లో మీరు గైడ్ లైన్స్ లో కూడా చదివి ఉండొచ్చు. సో ఏ విధంగా మీ రోల్స్ ఏమున్నాయి, తర్వాత మీకు ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఎవరైతే వచ్చారో మీకు నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయినాయి. సో యూ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్డ్ సర్వేయర్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు అన్ని అంశం నేర్చుకోవాలి. ఓల్డ్ టెక్నిక్స్ కావచ్చు, న్యూ టెక్నిక్స్ కావచ్చు, అన్ని నేర్చుకోవాలి. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అధిక శబ్దాన్ని కలిగించే సైలెన్సర్లను బిగిస్తే వాహనదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని బిగించే మెకానిక్లపై సైతం చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. గత నెల రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన మాడిఫైడ్ సైలెన్సర్లను తిరిగి ఉపయోగించకుండా రోడ్డు రోలర్తో తొక్కించారు. స్థానిక కలెక్టర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ ప్రక్రియను ఎస్పీ పర్యవేక్షించారు. అధిక శబ్దంతో వెళ్తున్న ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ పోలీసులు కొరడా జూలూపించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టి బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కలెక్టర్ చౌరస్తా వద్ద సుమారు 160 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి నుజ్జునుజ్జు చేశారు. భారీ శబ్దంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనాలను గత నెల రోజులుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని సైలెన్సర్లను మార్పిచ్చిన తర్వాతనే యజమానులకు వాహనాలను అప్పగించారు. ఆ విధంగా సేకరించిన మాడిఫైడ్ సైలెన్సర్లు మరోసారి పనిచేయకుండా వాటిని రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. జిల్లా పోలీసు యంత్రాంగం మాడిఫైడ్ సైలెన్సర్లపై కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టమైన సంకేతమివ్వటం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఇకపై మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని, సైలెన్సర్లను బిగించిన మెకానికులపై సైతం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీటి వల్ల వృద్ధులకు, చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఇక నుండి మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన పటాకా సౌండ్స్ వచ్చేలా ఏర్పాటు చేసిన సైలెన్సర్లను వారి వాహనాల నుండి తొలగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద వారిపై కేసులు నమోదు చేయబడతాయని, ఈ విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం అన్ని మండల్లో మరియు మన ఆదిలాబాద్ టౌన్లో ఒక సైలెన్సర్ పైన ఒక డ్రైవ్ చేస్తున్నాము. ఆ డ్రైవ్లో ఎవరైనా సైలెన్సర్ ఎక్కువ పెట్టి మోడిఫై చేసి ఇది సౌండ్ ఎక్కువ చేస్తున్నారు, లేకపోతే పటాకా పెడుతున్నారు, ఐడెంటిఫై చేసి వాళ్ళ సైలెన్సర్స్ తీసేస్తాము. మనం ఇప్పటివరకు జస్ట్ ఆదిలాబాద్ టౌన్లో 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో దాదాపు 150 సైలెన్సర్స్ ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, డిఎస్పీ ఆధ్వర్యంలో తీయడం జరిగింది. ఇదే డ్రైవ్ అన్ని మండల్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ జనాలతో మనవి ఏంటి అంటే, ఎవరైనా ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము, ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపైన నమోదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో చదివిన పిల్లలకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇది కాకుండా ఎవరైనా ఇది సైలెన్సర్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా మనం నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తాము. సో దయచేసి ఇది లోకల్ మెకానిక్స్ కూడా ఎవరైనా ఇట్లా రిక్వెస్ట్ చేస్తే అది మీరు పెట్టుకోకండి. మనం ఇది కూడా ఇప్పటి నుండి ఐడెంటిఫై చేస్తాం. ఎవరైనా పెడుతున్నారు అంటే వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం నుండి కేసు నమోదు చేస్తాం. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో మార్కెట్ ప్రాంతంలో ఇబ్బందులు తప్పలేదు. అకాల వర్షాలతో రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను అకాల వర్షాలు వీడడం లేదు. గత వారం రోజుల నుండి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం సమయానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అవస్థలు తప్పలేదు. అయితే తీవ్రమైన వేడి నుండి ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్టయింది. మరోవైపు అకాల వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది ఎదురవుతోంది. పలు జొన్న కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసిపోతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, వానాకాలం సీజన్ పనులకు సన్నద్దమవుతున్న వేళ వర్షాలు కురుస్తుండటం అవరోధంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భుక్తాపూర్లోని బుద్ధవిహార్ సమీపంలో భారీ డ్రైనేజ్ నిర్మాణ దశలోనే ఆగిపోవడం స్థానికుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ చౌక్ నుండి పంజాబ్ చౌక్కు వెళ్లే వర్షపు నీరు మొత్తం కాలనీలోకే ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భారీ డ్రైనేజ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తే వర్షాకాలంలో ఇబ్బంది ఉండదని, లేని పక్షంలో వానలకు సతమతం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్,
ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షమొలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షమొలలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to OK International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At OK International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్, ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం,
నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. మంగళవారం స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న అవగాహన కార్యక్రమాల తీరును వివరించారు. యోగా గురువులు పలు ఆసనాలు వేశారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, డిప్యూటీ నోడల్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వరకు 25 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా ఉంటుందని, ఈ నెల 28 నుంచి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి యోగా గురించి అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా యోగా ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొన్నారి గ్రామంలో గల సంకట మోచన హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని కొలవడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజాది క్రతువుల్లో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని ఆంజనేయ స్వామిని కొలిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పఠనం జరగాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెప్పాలని పేర్కొన్నారు. మేఘరాజ్, రఘునాథ్, రాజు, అడప తిరుపతి, రాము, అఖిల్, శ్రీధర్, ప్రవీణ్, దత్తు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
वचन न जाए सिया मेरे प्रभु राम जय जय राम राम भक्त हनुमान तुम्हारी भक्ति को प्रणाम सिया मेरे प्रभु राम जय जय राम राम भक्त हनुमान तुम्हारी भक्ति को प्रणाम భారత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, భారత మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరవలేనివని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్వర్గీయ మాజీ దేశ ప్రధాని నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావాల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, అట్ల గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రభాకర్, రహీం, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పండిట్ నెహ్రూ ఆధునిక భారతదేశ నిర్మాత అని అన్నారు. ఆయన స్వాతంత్ర సమరంలో చూపిన నాయకత్వం, స్వాతంత్ర భారతదేశ వికాసంలో ఆయన ఆలోచనలు ఈ రోజుకి స్ఫూర్తిదాయకమన్నారు. నెహ్రూ విద్య, విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామికీకరణలో చేసిన కృషిని కొనియాడారు. రాజకీయ, సామాజిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఐక్యంగా బలంగా నిలబెట్టినట్టు తెలిపారు. నెహ్రూ గారు మన భారతదేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివి. ఆయన స్వాతంత్ర సమరంలో ఆయన రాజకీయ నాయకత్వం, భారతదేశ వికాసంలో ఆయన ఆలోచనలు నేటికి స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవలు మనం ఎన్నటికీ మరవలేనివి. విద్యా విషయంలో కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఆయన చేసిన సేవల వల్ల ఈరోజు ఐఐఎంలో స్థాపించడంలో ఆయన స్ఫూర్తి ప్రదాత మనకు. ఆ రోజు నెలకొల్పడం వల్ల ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థ ప్రతిష్టంగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూకొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకం. లైసెన్స్ సర్వేయర్లకు టీటీడీసీలో ప్రారంభమైన శిక్షణ. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షీషా. శబ్ద కాలుష్యం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల కొరడా. స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన వాటిని రోడ్డు రోలర్తో తొక్కించిన పోలీసు యంత్రాంగం. మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన మెకానిక్లపై సైతం చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టీకరణ. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. జిల్లాను వీడని అకాల వర్షాలు. ఉరుములు మెరుపులతో పట్టణంలో భారీ వర్షం. జలమయమైన ప్రధాన రహదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.